ఈరోజు మా ఇంట్లో స్పెషల్ మా అందరి ఫేవరెట్ సున్నుండలు. మా అత్తయ్య ఎప్పుడూ అంటారు, ఈ సున్నుండ రోజుకొకటి తింటే చాలు కాళ్ళ నొప్పులు రావు, నడుము కూడా గట్టి పడిద్ది, పిల్లలకి కూడా చాలా మంచిది, రోజుకొక లడ్డు ఇవ్వు అంటారు. బయట తెచ్చుకునే కంటే ఇంట్లో ఇలా ఫ్రెష్గా మన చేత్తో చేసుకుంటే చాలా బాగుంటాయి. మినప్పప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటను సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. ఆ తర్వాత సున్నుండలకి పిండి ఎప్పుడు కూడా మెత్తగా పట్టుకోకూడదు, బరక ఉండేలా పట్టించుకోవాలి. బెల్లంని గడ్డలు లేకుండా చక్కగా చెక్కేసుకొని పిండిలో బెల్లము పిండి బాగా కలిసేలాగా ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పౌడర్ చక్కగా పిండిలో కలిపేసుకోవాలి. జీడిపప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేతిలో వేయించేసుకొని పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. సున్నుండ తినేటప్పుడు ఆ జీడిపప్పులు తగులుతూ చాలా బాగుంటుంది. నెయ్యి కూడా ఇంట్లో చేసిందే, ఇంకా నెయ్యి వేసేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కొద్దిగా నెయ్యి ఎక్కువే వేసుకోవాలి, లేదంటే తర్వాతకి డ్రై అయిపోతుంది లడ్డు. ఇంకా ఆ తర్వాత ఆ నెయ్యి అంతా బాగా పిండిలో కలిసాక లడ్డూలు చుట్టేసుకోవడమే. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్